హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి గల్ఫ్ దేశాల్లో పాస్పోర్ట్ ఎలా మార్పించుకోవాలా, అదే మార్పించుకోవడం అంటే రెన్యువల్ కానీ పేరు మార్పించుకోవడం కానీ ఏదైనా కానీ పాస్పోర్ట్లో అవకతవకలు ఉంటాయి కదా, అవి ఎలా చేంజ్ చేసుకోవాలా ఈ బుద్ధు పూర్తి వీడియో అయితే చూడండి, చూపిస్తాను మీకైతే. నాకు వచ్చేసి అకామా దగ్గర పడిందని చెప్పి సంవత్సరం ఉండాలి కువైట్లో. ఏంద్రా అంటే సంవత్సరం ఉండాలి అకామా కొట్టేదానికి. నాకు 7 నెలలు ఉండాలి కరెక్ట్గా, సరిపోదని చెప్పి అకామా కొట్టుకురమ్మని చెప్పి, అది పాస్పోర్ట్ చేంజ్ చేసుకోరమ్మని చెప్పినాడు నాకు. ఇది వచ్చేసి నా పాస్పోర్ట్, ఇది చూపిస్తాను చూడండి. ఇది నా పాస్పోర్ట్. ఇది పెట్టినాక 2 వారాలకు కానీ 2.5 వారాలకు 15 రోజులకు 16 రోజులకు పాస్పోర్ట్ అయితే, కొత్త పాస్పోర్ట్ అయితే మా చేతిలో ఉంటుంది. ఆ రోజు కూడా అయితే మీకు చూపిస్తాను వీడియోలో అయితే, లాంగ్ వీడియో కానీ చిన్న వీడియో కానీ ఖచ్చితంగా చేసి పెడతా. ఖచ్చితంగా ఏమేం కావాలా అనేది కూడా చూపిస్తా. నా దగ్గర వచ్చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఈ 3. ఏ బతాకా అంటే కువైట్ సివిల్ ఐడి కార్డు ఉంటుంది కదా, అది మన కఫిల్ది. ఇవన్నీ ఎత్తుకొని పోయి చూద్దాం ఆడ ఏమేం కావాలంటారో ప్రతి ఒక్కటి కూడా మీకు అయితే క్లియర్ కట్గా చూపిస్తా. లాస్ట్ వరకు అయితే చూడండి. కువైట్లో వచ్చేసి కానూన్ ఏంద్రా అంటే సంవత్సరం ఖచ్చితంగా కావాలా పాస్పోర్ట్లో అనేది. సంవత్సరం కంపల్సరీగా వాడాలి. ఒక్కరోజు ఇటు అటు ఉన్నా కానీ అకామా అయితే కొట్టరు కువైట్లో అయితే. అందుకని చెప్పి ఈరోజు నాకైతే కరెక్ట్గా అది 8 రోజులు అయితే ఉన్నది. వచ్చిన తర్వాత అయితే కొడతాడు ఖచ్చితంగా. అయితే చూద్దాం ఎప్పటికి వస్తుందో పాస్పోర్ట్ అయితే కన్నా. మీకు మళ్ళీ కూడా వీడియో అయితే చేసి పెడతా ఖచ్చితంగా. వాతావరణం అయితే చాలా అంటే చాలా కూల్గా ఉన్నది ఈరోజు. సూర్యుడు అయితేనే బయటకు రాలా ఈరోజు, చాలా కూల్గా ఉంది. చలికాలం అనేది స్టార్ట్ అయింది ఇంకా కువైట్లో. ఇక్కడ వచ్చేసి డబ్బులు ఎంత పడుతుందో చూపిస్తారండి మీకే. పాస్పోర్ట్ ఫిల్లింగ్ వచ్చేసి 300 ఫిల్స్. అలా ప్రతి ఒక్క దానికైతే డబ్బులు అయితే ఎంత డబ్బులు అవుతుంది ఏం కథ అనేది ప్రతి ఒక్కటైతే ఉన్నది ఇక్కడ. ఇక్కడ వర్కింగ్ అవర్స్ వచ్చేసి 9 అర్లీ మార్నింగ్ మధ్యాహ్నం 2 గంటల దాకా అయితే ఉంటుంది. అక్కడికి వెళ్తానే ఒక టోకెన్ అయితే ఇచ్చారు, మన పాస్పోర్ట్ అవన్నీ ఫిల్ చేసేసుకొని. నాకు వచ్చేసి 13 నెంబర్ అయితే వచ్చింది టోకెన్. అక్కడికి వెళ్ళాక ఒక్కొక్క మనిషి వచ్చేసి 20 మినిట్స్ 25 మినిట్స్ అయితే పడుతుంది అంతా ఫిల్అప్ చేయాలంటే ఖచ్చితంగా. అక్కడ అదంతా అయిపోయినాక ఇంకోసారి వినామంటే కన్నా అక్కడ వచ్చేసి మొత్తం పేపర్లను తీసుకొని పాస్పోర్ట్ అనేవి తీసుకుంటారు. అక్కడికి వచ్చేసరికి ఇది వచ్చేసరికి అక్కడికైతే లిఫ్ట్ అయితే ఉండదు. ఇది వచ్చేసి జహరాలు అయితే ఉంటుంది. ఎవరికన్నా కావాలని పాస్పోర్ట్ చేయించుకుంటే నాకైతే మెసేజ్ చేయండి, ఖచ్చితంగా అయితే నేనైతే రిప్లై ఇస్తాను, లొకేషన్ అయితే పెడతాను ప్రతి ఒక్కరికి. నాకు వచ్చేసి మొత్తం అయితే అయిపోయింది. వచ్చేసినాక నాకు కేనెట్ది బిల్లు అదైతే ఇచ్చినాడు. నేను ఎత్తుకుపోయి మా బాబాకి అయితే ఇచ్చేసేయాలి. వచ్చేసి జహరాలో బిల్డింగ్ పైన అయితే ఉంటుంది, ఒక బిల్డింగ్ పైన. ఇది వచ్చేసి జహరాల్ అయితే ఉంటుంది. లొకేషన్ కావాలంటే ఎవరైనా కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే లొకేషన్ అయితే పెడతాను. అయితే తర్వాత పాస్పోర్ట్ వచ్చినా కూడా మీకు అయితే వీడియో తీసి పెడతాను, ఎలా వచ్చింది ఏం కథ ప్రతి ఒక్కటి విషయం కూడా. నేను వచ్చేసి పాస్పోర్ట్ అని చెప్పినా కదా, ఆ పాస్పోర్ట్ కొత్తది వచ్చేసి ఇది. ఇంకా నేను కూడా ఓపెన్ కూడా చేయాల. లోపలికి వేసి ఇప్పుడు ఓపెన్ అయితే చేద్దాం, చూద్దాం పాస్పోర్ట్ ఒకటి ఉన్నదా 2 ఉన్నాయా మీకు ఏదో చూపిస్తాను ఇప్పుడు పూర్తిగా. లాస్ట్ వరకు చూడండి, ఓపెన్ చేసి చూపిస్తా. ముందుగా వచ్చేసి ఇది ఈ పేపర్లు అయితే ఇక్కడ ఎంబైసీ ఉంది కదా, ఎంబైసీలు అయితే తీసుకుంటారు మన డీటెయిల్స్ అన్నీ, మన ఫోటో కానీ ఇవన్నీ ఫోటోలు కానీ అన్నీ ఆడే తీసుకుంటారు. ఆడికి కావాల్సినవి ఏమేంటే చెప్తా చూడండి. ఆడ వాళ్ళే టైప్ చేసిస్తారు ఇవన్నీ కూడా. టైప్ చేసిన దానికి దినారం అయితే తీసుకుంటారు. ఫస్ట్ వచ్చేసి పాస్పోర్ట్ కాపీ పాతది, తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ ఫోటో పాస్పోర్ట్. నీ ఇక్కడ కువైట్లో ఉండే సివిల్ ఐడి కార్డు, ఆ 2 ఉంటే చాలు, రెన్యువల్ అయిపోతుంది. రెన్యువల్కు ఏం అవసరం లే. అది ఈ పాస్పోర్ట్ కాపీ, ఇక్కడ సివిల్ ఐడి కార్డు, ఈ 2 ఉంటే రెన్యువల్ అయిపోతుంది. ఇంకా ఫోటోలు, ఇట్లాంటి ఫోటోలు ఉంటే కానీ తీసుకోమండి, లేకపోతే అక్కడ తీస్తారు, ఏం ప్రాబ్లం లే. ఇంకా పాస్పోర్ట్ అయితే చూపించా. లాస్ట్ పాస్పోర్ట్ వచ్చేసి పాతది ఇది చూడండి. పాస్పోర్ట్ వచ్చేసి పాతది ఇది. దీనికి వచ్చేసి బొక్క అయితే పెట్టినారు ఈ మాదిరి పాత దానికి. దేవుడు కదా బొక్క చూడండి, కనెక్షన్ దీనికి బొక్క అయితే పెట్టేసినారు. ఇక్కడ వచ్చేసి పాస్పోర్ట్ క్యాన్సిల్ అని వేసినారు. ఇది చూడు, నాదే ఇది, మీరు నమ్ముతారో నమ్మరు, నేనే అది. పాస్పోర్ట్ క్యాన్సిల్ అని వేసినారు.
ఇంకా బ్యాక్ సైడ్ ఏమన్నా వేసినారా అంటే ఏమైతే వేయలేదు కానీ అదొకటి అయితే వేసినారు. ఇది నేను వచ్చినప్పుడు ఇంకా వేసినారు, అది స్టాంపు ఇంటికాంచి వచ్చినప్పుడు. తర్వాత వచ్చేసి మన కొత్త పాస్పోర్టు చూడండి ఎలా ఉండదో, నిగ మెరిసిపోతుంది మన ఇండియా పాస్పోర్ట్ చేసినప్పుడు. నిజంగా గర్వంగా ఉంటుంది మన ఇండియా పాస్పోర్ట్ చేసినప్పుడు. చూడు మాదిరి వస్తుంది కొత్తది, ఇది కొత్తది ఇది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి నా అడ్రస్సు, ఇదంతా నా అడ్రస్సు. ఇది మొత్తానికి పాస్పోర్ట్ ప్రాసెస్ ఈ మాదిరి అయిపోయింది నాది. ఆ రోజు ఎన్నో తేదీ నేను పోయిన తేదీ వచ్చేసి వ్యాలిడిటీ ఇచ్చారు దీనికి వ్యాలిడిటీ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. పాస్పోర్ట్ కూడా 2035 వరకు, 10 సంవత్సరాలు. ఇప్పుడు 2025 కదా, 2035 వరకు అయితే ఉంది. 8వ నెల 12వ నెలలో 8వ తేదీ వరకు, 2035 వరకు ఉంది ఇది. భయమే లేకుండా ఉండొచ్చు. ఎప్పుడన్నా ఎత్తుకుపోయినప్పుడు, ఈ పాస్పోర్ట్ కూడా ఖచ్చితంగా ఎత్తుకొని పోవాలి, ఏదైనా అవసరం పడుతుంది ఖచ్చితంగా. 2 ఇచ్చేటప్పుడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, పాస్పోర్ట్ నెంబర్ అనేది ఖచ్చితంగా మారింది. నాది వేరేది, ముందున్నది ఇప్పుడు వేరేది. పాస్పోర్ట్ నెంబర్ అయితే కనుక ఖచ్చితంగా మారుతుంది. 2 నెంబర్లు వేరువేరుగా ఉన్నాయి, ఇక్కడక్కడ 2 మారినాయి. పోతానికి కొద్దానికి చాలా తేడా ఉండదు పాస్పోర్ట్కి.